ఈరోజు వీడియోలో స్టూడెంట్స్ మేకప్ ఎలా ప్రాక్టీస్ చేసుకున్నారని చూపిస్తున్నాను. రెగ్యులర్గా ఎప్పుడైనా కూడా ఒకరి మీద ఒకరు ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేదాకా కూడా, వాళ్ళకి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయ్యేదాకా కూడా చేస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక వీళ్ళు ప్రాక్టీస్ అనేది మొదలు పెడతారు. సో నేను అన్నీ చూస్తూ ఉంటాను కదా, నా ముందు చేస్తే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను వాటిని సెట్ చేస్తానని చెప్పేసి ఈ విధంగా డైలీ ప్రాక్టీస్గా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే ఫస్ట్ స్కిన్ ప్రిపరేషన్ అయితే అవుతుంది. అంటే ఫేస్ క్లీన్ చేసిన తర్వాత సిటిఎం చేసుకుంటాం కదా, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రైమర్, కరెక్షన్, ఫౌండేషన్, ఇలాగా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా నేను చెప్పిన మేకప్ స్టెప్స్ అన్నీ కూడా 1 by 1 అంటే ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, స్కిన్ టైప్ని బట్టి స్కిన్ ప్రిపరేషన్ చేసుకుంటాం కాబట్టి ఆ విధంగా వాళ్ళు ప్రొడక్ట్స్ని చూస్ చేసుకుంటారు. ఫస్ట్ మనం చేసే క్లయింట్ స్కిన్ ఎలా ఉంది, ఏ టైప్ ఉంది, అండర్ టోన్ ఏంటి, స్కిన్ షేడ్ ఏంటి, ఇవన్నీ తెలిసాక దానికి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ చూస్ చేసుకొని మేకప్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఈ విధంగా నెక్స్ట్ కరెక్షన్ చేసుకుంటారు ఫేస్లో. అంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, పిగ్మెంటేషన్, అండర్ ఐ డార్క్నెస్, పింపుల్స్, ఇలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని కవర్ చేశాకనే మనము నెక్స్ట్ ఫౌండేషన్కి వెళ్తాం. కాబట్టి ఫస్ట్ బేస్ అనేది కరెక్ట్గా సెట్ చేయాలి. అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసి దాన్ని ఫేస్ అంతా ఈవెన్ చేశాకనే అప్పుడే నెక్స్ట్ ఫౌండేషన్కి వెళ్తాము. సో ఆ విధంగా చేసుకున్నాక ఫౌండేషన్ షేడ్స్ కూడా మనం కరెక్ట్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రియల్గా అంటే ఇక్కడ మనకు లైవ్లో క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళకి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వాళ్ళే సెల్ఫ్గా అన్నీ కూడా షేడ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కరెక్షన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది. అన్నీ వాళ్ళు ఓన్గా చేయగలుగుతారు కాబట్టి డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే ఈజీ అయిపోతుంది. ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ ఈ మేకప్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా చేస్తుంటే అన్నీ రెగ్యులర్గా వచ్చేస్తాయి అన్నమాట. జస్ట్ ఇలా ట్రిగ్గర్ ప్రెస్ చేస్తే మిషన్ ఆన్ అవుతుంది. వెనక్కి వెళ్ళినప్పుడు ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. ఫస్ట్ మనం యూజ్ చేసేటప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవాలి. క్లెన్జర్తో క్లీన్ చేసుకున్నాకనే ఫౌండేషన్ అనేది దీంట్లో వేసుకుంటాము. నీట్గా అయిపోయింది, లోపల ఏం లేదు. అలా షేక్ చేయాలి. రూట్ షేక్ చేసి పెట్టిలో ఇవి ఇట్లా పెట్టరానా అట్లనే గట్టిగా అయిపోయింది. వస్తుందా ప్రోడక్ట్? ఇప్పుడు స్టార్ట్ చేయండి. కావాలి అది ఇక్కడ ఒక ప్యాచ్ లాగా ఉంది. అటువైపు చూసుకో ఒకసారి.
నీకు ఇప్పుడు ఇట్లా ప్రోడక్ట్ ఎక్కువ అనిపించింది అనుకో, మమ్మీగా బాగానే ఇంక ఇప్పటి నుంచి నేనేమనొస్తాయి.